హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కుటుంబం బలంగా ఉండాలి, పిల్లలు కానీ రేపొద్దున ఏ ఇబ్బందులు పడకూడదు అనుకునే దాని గురించి మనం ఈ వీడియో తీస్తున్నాం అనమాట. పిల్లలకి ఇంట్లో వాళ్ళు చాలామంది బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, బాగా జాబ్ చేయొచ్చు అని చెప్పేసి పిల్లలకి ఇదే ఎక్కువగా చెప్తుంటారనమాట. దాని గురించి చదువు ఒకటే ముఖ్యం కాదు, పిల్లలకి మరొకటి నేర్పిస్తే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. కుటుంబం గాని చాలా బలంగా ఉంటుంది. రేపొద్దున ఏ ఇబ్బందులు రాకున్నట్ల, ఏ కష్టం వచ్చినా గానీ తట్టుకుంటారు అనే దాని గురించి మనం మరొకటి నేర్పించాలంటున్నాం గదా! పిల్లోళ్ళకి ఏదైనా ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపారం గానీ, వర్క్ గానీ, మరొకటి అనేది ఎదుట మనిషితో ఎలా మాట్లాడాలా అనేది గానీ, ఇది పిల్లోళ్ళకి ఆటోమేటిక్‌గా నేర్పించినారనుకో చదువుతో పాటి, రేపొద్దున చదువుల్లో ఏదన్నా చిన్న మిస్టేక్‌లొచ్చినా, ప్రాబ్లమ్ వచ్చినా, రేపొద్దున మంచి చదువు చదువుకొని జాబ్ చేస్తున్నా, ఏదన్నా ప్రాబ్లమ్ అయినా ఇంకోటి ఉంటాదనుకో సపోర్ట్‌గా బావుంటుందనమాట. ఎందుకంటే రేపొద్దున మనం చదువుతో జాబ్ మీద చేస్తున్నామనుకో, జాబ్ పోతే ఏం చేయాలనేది చాలామందికి తెలియదనమాట. దాని గురించి అనేది మనం పిల్లప్పటి నుంచి చదువుతో పాటి ఒక బిజినెస్ ఆలోచన గానీ, వ్యాపారం ఆలోచన గానీ, ఒక వర్క్ ఆలోచన గానీ నేర్పిస్తే రేపొద్దున అనేది జాబ్ పోయినా, ఏ కష్టం వచ్చినా తట్టుకోగలుగుతారనమాట. మరొకటి సపోర్ట్ ఎలా ఈ సపోర్ట్ అనేది ఎందుకంటే మీకు అర్థమయ్యేది ఎట్లా అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరుంటారు. తండ్రి ఏమన్నా అంటే తల్లి కాటికి ఎలా వస్తారు? తల్లి ఏమన్నా అంటే తండ్రి కాటికి ఎలా వస్తారు? అట్లా ఒకరికొకరు అనేది పిల్లలకి ఎలా అలవాటు ఉంటుందో, అలా చదువుతో పాటి నీట్‌గా మన వర్క్ అనేది నేర్పించినామనుకో పిల్లోళ్ళకి, ఫ్యూచర్‌లో అనేది చాలా బావుంటుందని. ఇప్పుడు 10థ్ కాటి వరకు కొద్దిగా అమౌంట్ అయితుంది. చాలామంది 10థ్ వరకు ఈజీగా అయితే చదివిపియగలుగుతారనమాట. 10థ్ తర్వాత చదవాలంటే లక్షల్లో అయితుందనమాట. ఒక ఇంటర్ గానీ, నీకు ఏది డిగ్రీ అయినా గానీ, ఏదన్నా మనం చదివేదానికి ఇవన్నీ లక్షల్లో అయితాయి. దీని తర్వాత చదివిన తర్వాత గానీ, దాని తర్వాత గానీ కోచింగ్ అనేది, ట్రైనింగ్ అనేది దీనిలకంతా లక్షల్లో పెట్టుకోవాలనమాట. మన దగ్గర అన్నన్ని లక్షలు మనం పెట్టినా గానీ, పిల్లోళ్ళనేది ముందుకు పోతారో లేదో గానీ డౌటే అనమాట. పక్కాగా బాగా చదువుతున్నారంటే మనం 100% మనం సపోర్ట్ ఇవ్వాలి. పిల్లోళ్ళ ఆలోచన గానీ తెలుసుకోవాలి అనమాట. వీళ్ళు చదువుతారా? లేదా? అనే దాని గురించి పిల్లోళ్ళకి గానీ 10థ్ అయిపోయినాక క్లారిటీగా కూర్చోపెట్టుకొని అడగాల. ఏరా మీరింగా చదవగలుగుతారా? లేదా? మనం చదివినా గానీ మన ఇంటి పరిస్థితి ఇలా ఉంది. ఇంత డబ్బుంది. నువ్వు సెపరేట్‌గా ఏదన్నా పని చేయగలుగుతావా? బిజినెస్ చేయగలుగుతావా? వ్యాపారం చేస్తూ చదవాలా? నువ్వు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే మేము అంతా సపోర్ట్ ఇస్తాం. మనం లేదు చదువు మీదే ఒకటే పెట్టినామనుకో దాంట్లో ఫెయిల్యూర్ అయినామనుకో డబ్బు పోతుంది. పిల్లోడు వేస్ట్ అవుతాడనమాట. అలా కుటుంబం అనేది వీక్ అయిపోతుందనమాట. అలా వీక్ కాకూడదు కాబట్టేసి ప్రతి కుటుంబం గానీ స్టాండర్డ్‌గా ఉండాలనేది నా ఆలోచన అనమాట. పిల్లోల మీదే తల్లిదండ్రులనేది పిల్లల ఆశతోనే చాలా కుటుంబాలు బతుకుతాయన్నమాట. పిల్లోళ్ళు బాగుండాలని చెప్పి లాస్ట్ వాళ్ళు తినేదైనా గానీ మేము తిన్నామని చెప్పి పిల్లలకి పెట్టేసి డబ్బు సమస్యలు గానీ, ఏదైనా గానీ మనం పిల్లలతో షేర్ అనేది 100% చేసుకోవాలా. చేసుకొని దాని తర్వాత క్లియర్‌గా పిల్లలకి చెప్పాలనమాట. చదువు మీద గానీ ఎక్కువ ప్రెషర్ అనేది ఈ కాలంలో చాలామంది చదువు, 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 చదువు అంటారు. కంపల్సరీగా చదువుతో పాటు కొద్దిగన్నా వాళ్ళకి ఫ్రీ టైమ్ ఉండేదాని కోసం ఇవ్వాలి. ఇలా ఇస్తే వాళ్ళకి చదువు అనేది ప్రెషర్ అనేది కొద్దిగన్నా తగ్గాల. కుటుంబం అనేది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అనేది వారంలో ఒక్కసారన్నా గానీ పిల్లోళ్ళకి గురించి ఆలోచించి పిల్లోలని దగ్గర తీసుకొని నీ ఆలోచన ఏమి? నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు? అనేది ప్రతిదీ చిన్న విషయమైనా గానీ కనుక్కోవాల. వాళ్ళకి తెలిసాల. మా తల్లిదండ్రులు మాకెంత సపోర్ట్ ఉన్నారు అనే విషయంలో తెలిసాలనమాట. ఇప్పుడు చాలామంది పిల్లోళ్ళనేది తల్లిదండ్రులనేది ఈ చిన్న ఏందో మీరు కష్టపడి చిన్న మిస్టేక్ వల్ల పిల్లల ఆలోచనలు తెలుసుకోకునే దానివల్ల బయటనేది ఎక్కువ మంది బెట్టింగులకి, స్మోకింగులకి ఇలా ఎక్కువగా అనేది పిల్లోళ్ళనేది అట్రాక్షన్ అయిపోతున్నారనమాట. ఇలా అట్రాక్షన్ కాకూడదంటే వారంలో ఒక్కసారన్నా గానీ కుటుంబం పిల్లోళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి. వాళ్ళ చదువు గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇలా వ్యాపారం గానీ, బిజినెస్ గురించి గానీ వాళ్ళకి నేర్పించాలి. ఎదుట మనిషితో మాట్లాడేది గానీ నేర్పించాల. ఇలా నేర్పించుకుంటూ మనం ఉంటే ఫ్యూచర్‌లో అనేది వాళ్ళు తల్లిదండ్రులకి వదిలిపెట్టుకోకున్నట్ల అవకాశము ఉంటుంది. మీ పిల్లోళ్ళనేది బాగుపడే ఆలోచనలు గానీ ఎక్కువగా ఉంటుందనమాట. మెయిన్ ఎక్కువగా వచ్చేసి పిల్లోళ్ళొచ్చేసి 14, 15 ఏళ్ళ తర్వాతే ఎక్కువ చెడిపోయే దారులు ఎక్కువగా ఉన్నాయి. ఈటి నుంచి ఎక్కువగా పెద్దోళ్ళు అనేది ఇంకా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల పిల్లల మీద అనమాట. నేను ఈ వీడియోలో చెప్తానే మెయిన్ వచ్చేసి కారణమైతే
చదువు ఒకటే కాదు, పిల్లలకి మరొకటి ఉండాలి అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఇది ఏమంటే ఈ వయసులో ఉన్న పిల్లోళ్ళు అనేది చాలామంది బయట అనేది అట్రాక్షన్ అయిపోయి ఇట్లా స్మోకింగ్‌లకి గానీ, మందుకు గానీ, ఇట్లా బెట్టింగ్‌లకి గానీ చాలామంది పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులకు తెలియకుండా ఇట్లాగా డబ్బును వేస్ట్ చేస్తున్నారనమాట. కుటుంబంలో చాలామంది డబ్బుని ఎక్కువ పిల్లోళ్ళు ఇలా వేస్ట్ చేస్తుంటే పెద్దోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? బయట ఫంక్షన్‌లంట, బట్టల కోసమంట అని చెప్పేసి చాలామంది ఫంక్షన్‌లకి, బట్టల గురించి డబ్బనేది చాలా వేస్ట్‌గా చేస్తున్నారనమాట. దాని తర్వాతొచ్చేసి మొబైల్ అనేది కొందరైతే 6 నెలలు, సంవత్సరం వాడితేనే మాకు నచ్చటం లేదు అని చెప్పి మార్చేస్తున్నారు. ఒకసారన్నా మీరు ఆలోచించాలా? మనం దీనివల్ల నష్టపోతున్నామా? లాభపోతున్నామా? అని చెప్పి ఆలోచించి, మనం ఏది అవసరం అనుకుంటే దానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టాలి. డబ్బును వేస్ట్‌గా చేసినామనుకో మనమే లేని ఇబ్బందిలో పడతాం. దాని గురించి ఈ వీడియోలో పిల్లలకైతే ప్రతి ఒక్కరి కుటుంబం అనేది మీరు తెలుసుకొని పిల్లలకి చదువుతో పాటు మరొకటి నేర్పించినారనుకో మీ కుటుంబం స్టాండర్డ్‌గా ఉంటుంది. ఖర్చులు గానీ ఎక్కడ వేస్ట్ చేసుకోవాలా, ఎక్కడ లేదనేది ప్రతిదీ కుటుంబం జాగ్రత్త తీసుకుంటే మీరు అప్పులు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మీరెంత సంపాదిస్తున్నారో దాని తగ్గట్టుగా ఆలోచించి ప్రతిదీ ప్లాన్ ముందే చేసుకున్నారనుకో సూపర్‌గా ఉంటారు. మీ కుటుంబం బలంగా ఉంటారనమాట. పిల్లలు చెడిపోకుండా ఫ్యూచర్‌లో గానీ మీరు లేకున్నా గానీ పిల్లలు బలంగా ఉంటారనమాట. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొకరికి వీడియో పోతుంది. బాయ్. ఉంటా.